మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తూ ఉంటారు. దేవుడి కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు నిలబెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులు నిలబెడుతున్న విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. దావీదు రాసిన కీర్తన 138వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం 8వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. దావీదు రాసిన కీర్తన 138వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చి కృతజ్ఞతలు తెలియచేయటం ఎంతో మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల థ్యాంక్స్ గివింగ్ ఫర్ ఆన్సర్ ప్రేయర్. మరి కృతజ్ఞత పూర్వకంగా దేవుడు మన విన్నపములను విని మనకు జవాబు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే గాడ్ వర్క్స్ అవుట్ ఆఫ్ హిస్ ప్లాన్స్ ఫర్ అవర్ లైవ్స్. దేవాది దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అండ్ విల్ బ్రింగ్ అస్ త్రూ ద డిఫికల్టీస్ ఆఫ్ వి ఫేస్. మరి కష్ట సమయంలో, శ్రమలో, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఓదార్చి మన కష్టంలో నుంచి మనకు దేవాది దేవుడు ఇచ్చిన విశ్రాంతిని, విడుదలని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. మొదటిగా చూసినట్టయితే థ్యాంక్స్ గివింగ్ ఫర్ ఆన్సర్ ద ప్రేయర్. దేవుడు మన విన్నపంలో విన్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే చూసినట్టయితే రెండోది గాడ్స్ వర్క్స్ అవుట్ ఆఫ్ హిస్ ప్లాన్స్ ఫర్ అవర్ లివ్స్. మన జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక చేత మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడో చూసినట్టయితే అండ్ విల్ బ్రింగ్ అస్ త్రూ ద డిఫికల్ట్ వి ఫేస్. మన కష్ట సమయంలో ఉండొచ్చు, మరి ఎటు తోచని సమయంలో, ఏమి చేయాలనో అర్థం కాని సమయంలో దేవుడు మన పక్షాన నిలబడి ఆ కష్టకాల సమయంలో దేవుడు మనకు సహాయం చేసిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. మొదటి వచనం చూసినట్టయితే నేను నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నేను కీర్తించుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 103వ దావీదు కీర్తనలో తెలియజేసిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే 103వ దావీదు కీర్తన 2వ వచనం చూసినట్టయితే 103వ దావీదు కీర్తన 2వ వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు. దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షాన నిలబడి మన పక్షాన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలంటే నేను నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు దావీదు. హృదయానుసరంగా మన మనస్సులో దేవాది దేవుని ఆరాధించి మనం హృదయపూర్వకంగా దేవుని ఘనపరిచి దేవుడు చేసిన మేలను అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవతల ఎదుట నేను కీర్తించుచున్నాను. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్నిటికంటే పైనామము యేసయ్య నామము కాబట్టి అన్నిటి విషయంలో మొదట దేవునికి మనం మొదటి స్థానం కలిగించాలి. మనం చేస్తున్న పనులు కానీ, మనం ఏం చేయాలనుకున్నా కానీ మొదట ప్రార్థన పూర్వకంగా పనులు ప్రారంభించాలి. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉన్నా, ఒకవేళ నువ్వు శరీర బలహీనలతో ఉన్నా, లేదంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కష్ట సమయంలో నువ్వు ఉన్నట్టయితే ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. దేవాది దేవుడు నీ యొక్క ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసినట్టయితే దేవుడు నీ ప్రార్థన విన్నపములు విని దేవాది దేవుడు ఆ ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు మనస్పూర్వకంగా నమ్మినట్టయితే దేవుని కార్యాలు చూడగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. దేవుని మందిరం వైపు చూస్తూ, ఆయన మందిరంలో మనం ప్రవేశిస్తూ
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మందిరం వైపు ఎల్లప్పుడూ కూడా మన కన్నులు ఆ మందిరం వైపు చూస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. దేవుని మందిరం వైపు చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి మన హృదయపూర్వకంగా నమస్కారములు దేవునికి చెల్లించాలి. దావీదు తన జీవితంలో ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల హృదయపూర్వకంగా మరి పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. అలాగే చూసినట్టయితే నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటికంటే నీవిచ్చిన వాక్యంను నేను గొప్ప చేస్తున్నాను. దేవుని వాక్యం అనేది ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మనం చూసినట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో చూసినట్టయితే ప్రార్థన చేస్తున్న యేసు ప్రభు ఆ సమయంలో ప్రార్థన చేస్తుండగా ఒక మాట జ్ఞాపకము చేస్తాడు. తన శిష్యులకు ఇచ్చిన మాటను జ్ఞాపకము చేస్తాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి నేను నీ వాక్యం ఇచ్చింది. దేవుని వాక్యం అనేది మనం ఎప్పుడైతే వాక్యాన్ని ఇతరులకు మనం పంచిపెడుతున్నప్పుడు, ఇతరులకు వాక్యము తెలియజేస్తున్నప్పుడు ఆ వాక్యము ద్వారా దేవాది దేవుడు వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారికి నేను వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధులను కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు గనుక లోకము వారిని దూషించును. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఇది యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన ప్రార్థన. ఎప్పుడైతే మనం దేవుని సమీపంగా జీవిస్తున్నప్పుడు లోకము మనల్ని దూషిస్తుంది. ఆనాడు కూడా యేసు ప్రభు తన శిష్యుల గురించి ఈ మాటను ప్రార్థన ద్వారా తండ్రికి తెలియజేశాడు. నీ వాక్యము నేను వారికి ఇచ్చి ఉన్నాను. నిజంగా వాక్యము అనేది ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ లోకంలో మనము ఎన్ని ధన సంపదలు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎంతని పిల్లలకి ఇచ్చినా కానీ నీ పిల్లలు దాని ద్వారా రక్షణ పొందుకోలేరు. ధనము, ఐశ్వర్యము, బంగ్లాలు, కార్లు, ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. పిల్లలు ఉన్నత ఉద్యోగంలో ఉండాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి. తల్లిదండ్రులు ఆశపడడంలో తప్పు లేదు. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము మనం వారికి ఇస్తున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. వాక్యానుసారంగా వారు జీవిస్తున్నారా లేదా ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. దేవుని వాక్యము మనం వారికి ఇచ్చినట్టయితే, అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవలసిన త్రోవ వానికి చిన్నప్పుడు నేర్పినట్టయితే వాడు పెద్దగైన తర్వాత దాని నుంచి తొలగిపోడు అని మాట అక్కడ రాయబడుతుంది. మన పిల్లలకి ఏదైనా ఇచ్చే గొప్పది ఏదైనా ఉన్నదంటే అది దేవుని వాక్యమే. అందుకే యేసయ్య అంటున్నాడు ప్రార్థనలో తండ్రికి విన్నపం తెలియజేస్తా ఉన్నాడు, నేను నీ వాక్యము వారికి ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధము కానట్టుగా వారు కూడా లోక సంబంధాలు కారు గనుక లోకము వారిని దూషించును అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, వాక్యం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనదే. మన పిల్లలకి ఏదైనా ఇయ్యగలిగిన శ్రేష్టమైనది ఏదైనా ఉన్నదంటే దేవుని వాక్యమే. ఆ వాక్యము ద్వారా వారి జీవితాలు మార్చబడతాయి, వారు రక్షణ పొందుకుంటారు, వారు నిత్య పరలోక రాజ్యపు వారసులుగా అవుతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. తిరిగి 138వ కీర్తన 2వ వచనం, నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్న నీ నామం అంతటికంటే నీవిచ్చిన వాక్యంను నేను గొప్ప చేసి ఉన్నాను. దేవుని వాక్యము మన ఆత్మీయ జీవితాలలో ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి హృదయ కాలము దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా దేవుడు మన జీవితాలను స్థిరపరుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట్టు తెలియజేస్తా ఉన్నాడు. 3వ వచనం చూసినట్టయితే, దానికంటే ముందుగా కీర్తనలో 100వ కీర్తన 4వ వచనం చూసినట్టయితే, 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ దేవుడు చేసిన మేళ్ళనన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత అర్పణలు చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామంని ఘనపరచుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామంని ఘనపరచుడి. దేవుని నామం అన్నిటికంటే ఉన్నతమైన నామము. ఆ నామాన్ని ఎప్పుడు కూడా ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. తిరిగి 138వ దావీదు కీర్తనకు వచ్చినట్టయితే,
మూడవ వచనము, రెండవ వచనం కింది భాగంలో చూసినట్టయితే, నీ కృపా సత్యములను బట్టి నీ నామంకి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరిట తెలియజేసి, దావీదు జీవితంలో కూడా దేవుడు చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి దావీదు తన పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యంను నేను గొప్ప చేసినాను, నీ కృపా సత్యములను బట్టి నీ నామంకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిదే. మనం దేవుని ఆరాధించవలసిన సమయం, దేవుని గణపరచవలసిన సమయంలో మనం దేవుని గణపరిచి, దేవుని మహిమపరిచి, దేవుడు చేసిన మేలను అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిదే. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కృతజ్ఞతాపూర్వకంగా మనం ఉండాలి. ఎవరైనా చిన్న సాయం చేస్తేనే మనం కృతజ్ఞత తెలియజేస్తామే. దేవుడు మన జీవితాలను కడుతూ తల్లి గర్భం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు నేను కాపాడి, నేను పోషించి, నీ ఉద్యోగంలో, నీ యొక్క పిల్లల విషయంలో దేవుడు నీ రాకపోకలంతా కూడా నేను దీవించి ఆశీర్వదిస్తున్న దేవునికి ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మూడవ వచనం, మూడవ వచనము, నేను మొరపెట్టిన దినము నాకు నువ్వు ఉత్తరం ఇచ్చున్నావు. హల్లెలూయా. నేను మొరపెట్టిన దినమున నాకు నువ్వు ఉత్తరం ఇచ్చున్నావు అంటే, మన విన్నపంలో దేవునికి తెలియజేసినప్పుడు, మన కష్టకాలంలో, శ్రమకాలంలో, దుఃఖంలో, బాధలో దేవాది దేవునికి తెలియజేసినప్పుడు దేవాది దేవుడు తన కృప చేత దేవాది దేవుడు గొప్ప సమాధానాన్ని మనకు దయచేస్తాడు. దేవుడు వాక్యము ద్వారా మనలతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరం ఇచ్చిన్నావు, నా ప్రాణంలో తోని పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. హల్లెలూయా. దేవాది దేవుడు మనల్ని ధైర్యపరిచే దేవాది దేవుడు, మనల్ని విడిపించే దేవాది దేవుడు. మనం చూసినట్టయితే 107వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 107వ కీర్తనలో చూసినట్టయితే 19వ వచనం, కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు తన వాక్ ద్వారా మనకు స్వస్థత కలగజేస్తాడు. ఆయన వాక్ ద్వారా మనకు విడుదల దయచేస్తాడు. ఆయన వాక్ ద్వారా ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కష్టకాలం వద్దు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. దేవుని వాక్కులో శక్తి ఉన్నదే. ఆయన వాక్కులో ప్రతి ఒక్క రోగము తొలగిపోతుంది. ఆయన వాక్కులో ప్రతి ఒక్క ఇబ్బంది తొలగిపోతుంది. ఆయన వాక్కు పంపినప్పుడు దేవుని వాక్కులో ప్రతి ఒక్క సమయంలో దేవాది దేవుడు మన కష్టకాలంలో ఉండొచ్చు, శ్రమకాలంలో ఉండొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు, బాధంలో ఉండొచ్చు, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా కానీ దేవుని వాక్కులో శక్తి ఉన్నదే. ఆ వాక్కు మనల్ని విడిపిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దావీదు అంటున్నాడు, నేను మొరపెట్టిన దినమును నాకు ఉత్తరం ఇచ్చితివి. మనం దేవునికి హృదయపూర్వకంగా మొరపెట్టాలి. ఏదో చెబుతున్నట్టు కాదు, ఏదో మొరపెట్టే సమయంలో ఒక సెకండ్, ఒక నిమిషం, 2 నిమిషాలు ప్రార్థన చేయడం కాదు. నీవు హృదయపూర్వకంగా నువ్వు దేవుని భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించి దేవుని సన్నిధిలో గడిపే అనుభవం నీకున్నప్పుడు నువ్వు మొరపెట్టిన దినంలో దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. మనము చాలా సందర్భంలో మనం ఎలా మొరపెడతామంటే, కష్టకాలము, శ్రమకాలము, దుఃఖకాలం, బాధ వచ్చినప్పుడే మొరపెడతాం. కానీ అవన్నీ నుంచి విడిపించిన దేవాది దేవుడు తర్వాత దేవుని సన్నిధి వైపు చూడడానికి కూడా ఇష్టపడము, ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడము. అలా ఉండకూడదు. ఎప్పుడూ ఒకే రీతిగా, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవాది దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనం కూడా ఒకే రీతిగా ఉండి దేవుని ఆరాధించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రాణంలో తూనిను పుట్టించి నీవు నన్ను ధైర్యపరిచితివి. హల్లెలూయా. దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని విడిపిస్తాడు. ప్రతి రోగం నుంచి, ప్రతి గాయం నుంచి, ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడిపించే దేవాది దేవుడు, శక్తిగల దేవాది దేవుడు. ఆయన వాక్కుని పంపి మనల్ని బాగు చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 4వ వచనం, యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాట విని, మరి ప్రపంచంలో ఉన్న ప్రతి రాజులు కూడా, ఈ ప్రస్తుత కాలంలో ప్రెసిడెంట్లు ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్స్ ఉండొచ్చు, వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రపంచ దేశంలో ప్రతి ఒక్క నాయకుడు
దేవుని మాట వినవలసిన అవసరం ఉన్నది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని యెహోవా భూరాజులందరూ సెలవిచ్చిన మాట విని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ప్రపంచంలో ఉన్న అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, దేవుని వాక్యము ద్వారా వారి జీవితాలు, వారి దేశాలు కట్టబడతాయి. వారందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. 5వ వచనము, యెహోవా మా ప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గురించి గానము చేసెదరు. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవునిని మహిమపరుస్తూ వారందరూ కూడా గానము చేయొచ్చు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యెహోవా మహోన్నతుడు, ఆయన దీనులను లక్ష్య పెట్టును. హల్లెలూయా. దరిద్రులు, దీనులు, దిక్కులేని వారు, మరి ఈ సమయంలో ఎవరు నాకు లేరు, ఎవరు నన్ను మాట్లాడేవారు లేరు, ఎవరు నన్ను బలపరిచేవారు, ఎవరు నాతో మాట్లాడేవారు ఎవరు కూడా లేరు అని నువ్వు చింతిస్తున్నట్టయితే దేవుడు నీ వైపు చూస్తూ ఉంటాడు. యేసయ్య నీ వైపు చూస్తూ ఉంటాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, భయపడకు, దేవుడు నీ పక్షాన ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవా మహోన్నతుడు, ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఎవరు మర్చిపోయినా కానీ నిన్ను మరువని దేవుడు నీ పక్షాన నిలబడి నీతో మాట్లాడే దేవాది దేవుడు, నీకు సమీపంగా ఉండే దేవాది దేవుడు, ఇరుదే కాలము నీ యొక్క సమస్యల నుంచి, కష్టాల నుంచి విడిపించే దేవాది దేవుడు నీ పక్కన ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేసి, ఆయన దూరం నుంచి గర్విష్ఠులను బావుగా ఎరుగును. హృదయ రహస్యాలు తెలిసిన దేవాది దేవుడు, మన జీవితాలేందో, మన బ్రతుకులేందో సమస్తము దేవునికి తెలుసు. మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా మనం ప్రవర్తిస్తున్నామో, ఎలా మన హృదయం ఉందో, ఎలా మన జీవితాలు మనం జీవిస్తున్న ప్రతిదీ కూడా దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుంది, ఆయన దూరం నుంచి గర్విష్ఠులను బావుగా ఎరుగును. ప్రతి ఒక్కరిని దేవాది దేవుడు ఎరుగుతాడు. ప్రతి ఒక్కరి దేవాది దేవుడు చూస్తాడు. ప్రతి ఒక్కరి జీవితము దేవుని దగ్గర ఉన్నది అనే సత్యాన్ని మర్చిపోకూడదు. మనం ఎంతోమందిని మోసం చేయొచ్చు, ఎంతో అబద్ధాలు ఆడవచ్చు, ఎన్నో విషయాలలో అనేక సమయంలో మనం ఎంతో మందిని బాధపరిచి ఉండొచ్చు, ఎంతోమందిని గాయపరిచి ఉండొచ్చు. వారందరూ ఎవరు నిన్ను గ్రహించలేరేమో, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి దేవునికి లోబడి, నీలో ఉన్న గర్వం కానీ, నీలో ఉన్న అసూయ కానీ, నీలో ఉన్న కోపం కానీ, నీలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని దగ్గరకు వచ్చి అవన్నీ కూడా ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అవన్నీ కూడా నీకు దూరం చేయను కాక. తిరిగి దేవుడు నీ హృదయంలో మంచి మనస్సును దేవుడు నీకు పుట్టించి, దేవుడు నిన్ను బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపించును కాక. అట్టి కృప దేవుడిని కనికరించును కాక. తిరిగి వాక్య భాగంలోకి వచ్చినట్టయితే 7వ వచనము, నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. హల్లెలూయా. ఆపదలు ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బ్రతికిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకు నీవు నీ చేయి చాపెదవు. హల్లెలూయా. నీ కుడి చేయి నన్ను రక్షించును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల శత్రువులు కానీ, మనల్ని హింసించేవారు కానీ, మనల్ని బాధ పెట్టేవారు కానీ, వారి గురించి వారికి దేవుడు న్యాయం తీరుస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. నేను ఆపదలో చిక్కబడి ఉన్నా, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపంలో నుండి నువ్వు రక్షించుటకు నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. హల్లెలూయా. దేవుడు తన హస్తాన్ని మన వైపు చాపి, ఆయన కుడి చేయిలో మనకు రక్షణ ఉన్నదే. మన ఆపదలు ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, అనేక మంది మనల్ని హింసిస్తున్నప్పుడు, అనేక మంది మనల్ని బాధపరుస్తున్నప్పుడు, అనేక మంది నోటి మాటలతో నిన్ను బాధపరుస్తున్నప్పుడు, దేవుడు తన చేయి చాపే నిన్ను రక్షించే దేవాది దేవుడు. ఆయన కుడి చేయి చాపే నిన్ను రక్షిస్తాడనే సత్యాన్ని నువ్వు నమ్మినట్టయితే దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతావు. అందరూ మనల్ని దూషించవచ్చు, అందరూ మనల్ని బాధ పెట్టి ఉండొచ్చు, అందరూ మనల్ని ఎన్నో మాటల చేత మరి అవమానపరిచి ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని బిడ్డగానే జీవిస్తున్నప్పుడు దేవాది దేవుడు వారందరి నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నువ్వు రక్షించుటకు నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నీ పక్షాన కార్యమును సఫలము చేయును. యెహోవా కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యెహోవా నా పక్షం నా కార్యమును సఫలము చేయను. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునిని నమ్ముకున్నప్పుడు, నీ ప్రతి పనిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు నీ కార్యాలన్నీ కూడా సఫలము చేయను గాక. నువ్వు ఏ కార్యమైతే మంచి కార్యమును తలంచి ఉన్నావో, మంచి కార్యము చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నావో, అట్టి కార్యాలను దేవుడు సఫలము చేయను గాక. నువ్వు చేసే ప్రతి పనిని దేవాది దేవుడు చేస్తున్నాడు. అది మంచి పని అయితే దేవాది దేవుడు నీ పనిలో నీకు దేవుడు సహాయం చేసి, ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు సహాయం చేసి నేను విడిపించి నేను బలపరిచి ధైర్యపరచును గాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యం తెలియజేస్తుంది. యెహోవా నీ పక్షంన కార్యమును సఫలం చేయగా యెహోవా కృప నిరంతరం ఉండెను. హల్లెలూయా. ఆయన కృపగల దేవుడు. ఆయన కృప ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన కృప మనకు తోడై ఉన్నది కాబట్టి ఇరుదే కాలము వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృప తోడై ఉన్నది కాబట్టి ఈరోజు కూడా ప్రపంచము దేవుని ఆధీనంలో ఉన్నది. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుమో, నీ చేతి కార్యములన్నీ కూడా విడిచిపెట్టకుమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కాలం ఈ వాక్యము ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి ఉన్నాడు అని నేను నమ్ముచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తున్న ప్రకారము దేవాది దేవుడు మన ప్రార్థనలకు జవాబుని గ్రహిస్తున్నాడు. జవాబుని గ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతోమంది థ్యాంక్స్ గివింగ్ ఫర్ ఆన్సర్డ్ ప్రేయర్. ప్రార్థనలకు దేవాతి దేవుడు జవాబు ఇచ్చేశాడు కాబట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసేకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గాడ్ వర్క్స్ అవుట్ ఆఫ్ హిస్ ప్లాన్స్ ఫర్ అవర్ లీవ్స్. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసు. మన చిత్తం కాదు, మన సొంత కార్యాలు కాదు, దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అలాగే చూసినట్టయితే అండ్ విల్ బ్రింగ్ అస్ త్రూ ద డిఫికల్ట్ వి ఫేస్. కష్టకాలంలో విడిపించే దేవుడు. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టగా యెహోవా వారిని విడిపించి ఉన్నాడు. కష్టకాలంలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారి ఆపదల నుంచి దేవాది దేవుడు వారిని రక్షించాడని 107వ కీర్తన ద్వారా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇరుదే కాలం 138వ కీర్తన మన ప్రార్థనలకు ఆల్రెడీ దేవాది దేవుడు జవాబు అనుగ్రహించాడు. దేవుని యొక్క ప్రణాళిక మన చిత్తంలో జరిగించే విధంగా మనం జీవించాలి. అలాగే మన కష్టకాలంలో దేవుడు మనకు తోడుండి మనల్ని విడిపిస్తాడు. ఆయన చేయి చాపి ఆయన కుడి చేయిలో రక్షణ ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఇట్టి మాటలను ఉదయకాలం దేవుడు మీ ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవాని కొందరములు స్తోత్రములు తండ్రి. ఉదయకాలము 138వ దావీదు కీర్తన ద్వారా మాతో మాట్లాడి మా ప్రార్థనలకు జవాబు అనుగ్రహించి తండ్రి నీ చిత్తము మా జీవితంలో నీ ప్రణాళికను నెరవేర్చండి. అలాగే మా కష్టకాలంలో తండ్రి మనల్ని విడిపించి మనల్ని కాపాడుతున్నందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యము విన్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా తండ్రి వాక్యానుసరంగా జీవించి వాక్యానుసరంగా వారు కట్టుకుంటూ వారి కుటుంబంలో కట్టుకోవడానికి కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనం దీవించి ఆశీర్వదించి నైనా ప్రభా నీ మహిమార్థమై మేము చివరి వరకు జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క దేవుని కృప ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.